చాలామంది ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక చేసుకోవాలంటే ఏ ప్రాతిపదిక తీసుకోవాలి? ప్రధానంగా ఒక 8 అంశాల ఆధారంగా, కానీ మీకు కావలసిన ముఖ్యమైన అంశాలు 8 చూసుకొని అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఫ్యాకల్టీ. కొన్ని కాలేజీల్లో మంచి ఫ్యాకల్టీస్ ఉంటారు, కానీ వాళ్ళకి స్టెబిలిటీ ఉండదు. ఈ ఇయర్ బాగుంది అని మనం చేరుస్తాం, ఆ ఫ్యాకల్టీ మళ్ళీ నెక్స్ట్ వేరే కాలేజీకి వెళ్తారు. సో అదే ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఉండాలా లేదా అనేది కూడా సమస్య ఉంది. సో ఎక్స్పీరియన్స్ బాగా ఉండడం అనేది నా దృష్టిలో మ్యాండేటరీ ఏం కాదు, కానీ చాలా ఎర్లీ సిలబస్ కంప్లీట్ చేయడం అనేది చాలా డేంజరస్. ఆ కరికులం అనేది మరీ ఎర్లీ కంప్లీట్ చేయడం అనేది అది మూర్ఖత్వం విషయం. ఇప్పుడు ఒక టీచర్ టీచ్ చేసి ఆ వర్క్ షాప్ లో స్టడీ హౌస్ లో లేనప్పుడు పూర్తి స్థాయి ఆ టీచర్ యొక్క ప్రతిభ పూర్తి స్థాయి స్టూడెంట్ ప్రయోజనకరంగా మారదు. 15 to 18 years ఉండే స్టూడెంట్స్ చాలా ఇన్స్టేబుల్ గా ఉండే ఏజ్, ఎమోషన్స్ కంట్రోల్ లో ఉండవు, చాలా ఫ్రికిల్ మైండెడ్ ఉంటుంటారు. సో ఇట్లాంటి స్టూడెంట్స్ లో పర్ క్లాస్ స్ట్రెంత్ చాలా 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 ముఖ్యమైనటువంటి. అందరికీ నమస్కారం. SBR టాక్స్ ఛానల్ స్వాగతం. చాలామంది ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక చేసుకోవాలంటే ఏ ప్రాతిపదిక తీసుకోవాలి, ఏ ప్రమాణాలు పాటించాలి అనే విషయంలో చాలా చాలా సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసేందుకు ఈ పూర్తి వీడియో చూడండి. ప్రధానంగా ఒక 8 అంశాల ఆధారంగా మనము ఒక ఇంటర్ కాలేజీని ఎంపిక చేసుకోవచ్చు. అన్నిటికీ ఈ 8 అంశాలు అద్భుతంగా ఉండకపోవచ్చు, కానీ మీకు కావలసిన ముఖ్యమైన అంశాలు 8 చూసుకొని వాటిని అవి ఏ కాలేజీలు ఉన్నాయో తెలుసుకొని మీరు కాలేజ్ ఎంపిక చేసుకోవచ్చు. ఇలా ఇంటర్మీడియట్ కాలేజీల్లో అనేకమైన మంచి కాలేజీల్లో కొన్నిటిని మేము మీకు తెలియజేస్తున్నాం. దానికోసం రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్ నడుస్తున్నాయి. మీరు స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేయండి, లేదా కింద వాట్సాప్లో కమ్యూనిటీ ఉంది, డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది. ఫ్రీగా జూమ్ మీటింగ్స్ అటెండ్ కావచ్చు. అదేవిధంగా మంచి స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్స్ కానీ అడ్మిషన్స్ కానీ వీటన్నిటి కోసం కూడా సుధర్మ ఎడ్యుకేషన్ వర్క్ చేస్తుంది. దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, 8 అంశాల్లో ప్రధానమైనటువంటిది అకాడమిక్స్ అండ్ స్టెబిలిటీ. అంటే అకాడమిక్స్ అంటే ప్రధానంగా టీచర్స్, ఫ్యాకల్టీ. కానీ ఈ ఫ్యాకల్టీ డెఫినెట్గా JEE నీట్ లాంటి కోచింగ్స్ కోసం మంచి ప్రతిభావంతులైనటువంటి ఫ్యాకల్టీ ఉండాలి. సరే, ఎక్కడ మంచి టీచర్స్ ఉన్నది స్పష్టంగా మనం పూర్తి స్థాయిలో చెప్పడం సాధ్యం కాదు. వాటికి ఉండేటువంటి ప్రఖ్యాతిని బట్టి, వాటికి ఉండేటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి, స్టూడెంట్స్ ఒపీనియన్ బట్టి అనేక అంశాల ఆధారంగా మనం కొంతమేర అంచనాకు రావచ్చు. సో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఫ్యాకల్టీ. కొన్ని కాలేజీల్లో మంచి ఫ్యాకల్టీస్ ఉంటారు, కానీ వాటి స్టెబిలిటీ ఉండదు. సో అది కాలేజీ వల్ల కావచ్చు, ఆ ఫ్యాకల్టీ యొక్క వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ యొక్క పద్ధతుల వల్ల కావచ్చు. కాబట్టి ఫ్యాకల్టీ ఉండడమే కాదు, అది వాళ్ళు స్టెబిలిటీ ఉండాలి. ఈరోజు ఈ ఇయర్ బాగుంది అని మనం చేరుస్తాం, ఆ ఫ్యాకల్టీ మళ్ళీ నెక్స్ట్ వేరే కాలేజీకి వెళ్తారు. అది సహజంగా JEE లాంటి, నీట్ లాంటి సంస్థలు చాలా సహజంగా జరుగుతుంది. మనం పలానా కాలేజీలో చాలా అద్భుతమైన ఫ్యాకల్టీ ఉందని రికమెండ్ చేస్తాం, కానీ వాళ్ళు ఉండకపోయేసరికి సమస్య. సరే, 10 మందిలో 1-2 మారడం అనేది సహజం, కానీ ఎక్కువ మొత్తంలో ఫ్యాకల్టీ ఫ్రీక్వెంట్గా మారడం అనేది కాలేజీకి ఒక మంచి ఇండికేటర్ కాదు. సో అదేవిధంగా ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఉండాలా లేదా అనేది కూడా సమస్య ఉంది. సో ఎక్స్పీరియన్స్ బాగా ఉండడం అనేది నా దృష్టిలో మ్యాండేటరీ ఏం కాదు. ఈ ఇంటర్ JEE కోచింగ్కు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉండాలక్కర్లేదు, కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. ఈవెన్ ఎక్స్పీరియన్స్ లేకుండా యంగ్ టీచర్స్ కూడా చాలా చాలా బాగా చెప్తున్నారు. ఇంతకుముందు ఫిజీ ఆకాష్ లాంటివి కూడా డైరెక్ట్ IITs నుంచి వాళ్ళ యొక్క టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటే 100 ర్యాంకులు సాధింపజేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఎక్స్పీరియన్సా ఇన్ఎక్స్పీరియన్సా కంటే వాళ్ళు ఎఫిషియెంటా కాదా, స్టేబుల్గా ఉన్నారా అనేది ముందు ప్రాతిపదిక. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళ యొక్క కరికులం పెడగాగి ఎట్లుంది. అంటే కరికులం పెడగాగి అంటే ఏంటి అంటే, వాళ్ళ కొన్ని కాలేజెస్ ఉన్నాయి, ఉదాహరణ శ్రీ చైతన్యనారాయణ. కొన్ని బ్రాంచెస్లో సెకండ్ ఇయర్ జూన్ జూలైకే సిలబస్ అయిపోతుంది. సో చాలా ఫాస్ట్గా చెప్పడము, 2-3 సార్లు రివిజన్ అది అక్కర్లేదు. సో చెప్పడమే డీపర్గా చెప్తూ సరైన సమయంలోనే కంప్లీట్ చేయాలి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కంప్లీట్ అయినా కూడా ఇబ్బంది లేదు. కానీ చాలా ఎర్లీ సిలబస్ కంప్లీట్ చేయడం అనేది చాలా డేంజరస్. ఆ పేస్ స్టూడెంట్స్ అట్టుకోలేరు. ఆ పేస్ అట్టుకోలేక చాలామంది వెనకబడిపోయి ఆ బ్యాక్వర్డ్నెస్ అట్లే కంటిన్యూ అయిపోయి కంప్లీట్గా వాళ్ళు వాళ్ళ కాన్ఫిడెన్స్ కోల్పోయి కాంపిటీషన్ నుంచి ఎలివేట్ అయిపోతుంటారు. ఇంకా మాకు రాదని చెప్పి వదిలేసి క్విట్ చేస్తుంటారు.
సో కాబట్టి ఆ కరికులం అనేది మరీ ఎర్లీ కంప్లీట్ చేయడం అనేది అది మూర్ఖత్వం విషయం. కాబట్టి ఫస్ట్ ఇయర్ అయితే మీరు జనవరి వరకు కంప్లీట్ చేసినా సరే, డిసెంబర్ జనవరి, సెకండ్ అయితే అక్టోబర్ నవంబర్ వరకు కంప్లీట్ చేయడం అనేది ఐడియల్ నా దృష్టిలో. అదేవిధంగా కరికులంలో కూడా అది ఆల్రెడీ వాళ్ళు ఇంటర్మీడియట్ చేసుకున్నారు, పలానా టెక్నిక్స్ చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలమైన కరికులం ఉండకుండా అది స్టేట్ అయినా, సిబిఎస్ఈ అయినా, ఐసీ అయినా, ఐసిఎస్ఈ అయినా, ఐబీ అయినా అందరూ కూడా ఫాలో అయ్యే విధంగా ఒక స్టాండర్డ్ కరికులం ఉండడం అనేది ప్రధానమైనటువంటి. సో అట్లా దాంతోపాటు టీచింగ్ అవర్స్తో పాటు వర్క్షాప్స్ కానీ, స్టడీ అవర్స్ కానీ ఉండడం, దానిలో ఖచ్చితంగా సీనియర్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళు స్టడీ అవర్స్ ఉండడం అనేది చాలా ముఖ్యమైన అవసరం. మీరు కోటా కాలేజెస్లో కొన్నిట్లలో అలైన్ లాంటి వాటిల్లో కొన్ని ఫిజిక్స్ లాంటి బ్రాంచెస్లో ఆ రెసిడెన్స్ ఫ్యాకల్టీ సరిగా ఉండదు, కానీ మంచి ఫ్యాకల్టీ కొన్ని ప్లేస్లో ఉన్నారు, కానీ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళు స్టడీ అవర్స్లో ఉంటారు, టీచ్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆ టీచింగ్ టైం కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక టీచర్ టీచ్ చేసి ఆ వర్క్షాప్లో స్టడీ అవర్స్లో లేనప్పుడు పూర్తి స్థాయి ఆ టీచర్ యొక్క ప్రతిభ పూర్తి స్థాయి వాళ్ళు స్టూడెంట్కి ప్రయోజనకరంగా మారదు. కాబట్టి స్టడీ అవర్స్లో కూడా ఖచ్చితంగా సీనియర్ ఫ్యాకల్టీ ఉండాలి. కాబట్టి ఈ కరికులము అండ్ పెడగాగి అంటే అందరికీ అన్ని బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళకి ఫౌండేషన్ సంబంధం లేకుండా అర్థమయ్యేటట్టు బేసిక్స్ని చెప్పడము, అదేవిధంగా కరికులం అనేది కూడా వెరీ ఎర్లీగా కంప్లీట్ కాకపోవడం, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది రెండవది. మూడవది అన్నిటికన్నా ముఖ్యమైనది పర్ క్లాస్ స్ట్రెంత్. ఫ్యాకల్టీ ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ, ఫ్యాకల్టీ ఎంత ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ, ఎంత అద్భుత ర్యాంకులు సాధించినప్పటికీ 70-80 స్ట్రెంత్ ఆ క్లాస్లో ఏమాత్రం సజెస్ట్ కాదు. ఖచ్చితంగా క్లాస్ స్ట్రెంత్ 40 కట్టించుకుంటే మంచిది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 50 దాటిన క్లాస్లో టీచర్ ఫోకస్ పెట్టడం అర్థం కాదు. అదేదో ఇంజనీరింగో లేకుంటే సిఎస్ సివిల్ సర్వీస్ కోచింగో గేట్కి వచ్చింటే ఆల్రెడీ మెచ్యూర్డ్ అయిపోయి ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ బేసిక్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి కోచింగ్ కోసం వస్తారు కాబట్టి మీరు కాస్త ఎక్కువ స్ట్రెంత్ పెడితే పర్వాలేదు. కానీ 15 to 18 years ఉండే స్టూడెంట్స్, చాలా ఇన్స్టేబుల్గా ఉండే ఏజ్, ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు, చాలా ఫ్రికిల్ మైండెడ్ ఉంటుంటారు. సో ఇట్లాంటి స్టూడెంట్స్లో పర్ క్లాస్ స్ట్రెంత్ చాలా 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 ముఖ్యమైనటువంటిది. శ్రీ సత్యనారాయణలో 70-80 మంది పెడతారు మోస్ట్ ఆఫ్ ద బ్రాంచ్, దాదాపు అన్ని బ్రాంచ్ల్లో. ఎవరి ప్రయోజనం ఉంటుంది ఆ క్లాస్లో 2 ఏళ్ళ అయిన తర్వాత కూడా క్లాస్లో పిలవడా లేదా అని టీచర్ గుర్తుపెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి పర్ క్లాస్ 40, మోస్ట్ కేసు 50 దాటకుండా 40 ఈజ్ ఐడియల్. సో ఇలాంటి పర్ క్లాస్ స్ట్రెంత్ కూడా మేనేజ్ చేయాలి. ఇప్పుడు కొన్ని కాలేజెస్లో ఫీ కొంచెం ఎక్కువ ఉంటుంది, కొన్ని కాలేజీలు చైతన్యనారాయణ లాంటి కొన్ని తక్కువ ఫీ కూడా ఇస్తారు, ఎందుకంటే పర్ క్లాస్ 80 పెడతారు. కాబట్టి అప్పుడు మీకు సగం ఫ్యాకల్టీ అవసరం ఉంటారు మిగతా కాలేజీల కంటే. కాబట్టి దాంతో ఫీ తక్కువ ఇవ్వగలదు, కానీ స్టూడెంట్ ప్రయోజనం ఉండదు. గొప్ప టీచర్ ఉంటాడు, మీకు స్టూడెంట్ టీచర్ సంబంధం ఎలాంటి కనెక్టివిటీ ఉండదు. సో అటువంటి ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఏం తేడా ఉంటుంది? స్టూడెంట్ టీచర్ మీద రిలేషన్షిప్ లేనప్పుడు, ఒక ర్యాపో లేనప్పుడు, స్టూడెంట్ టీచర్ లేనప్పుడు ఏం తేడా ఉంటుంది ఆన్లైన్కి ఆఫ్లైన్కు? కాబట్టి మీకు ఇది పర్ క్లాస్ స్ట్రెంత్ అనేది కూడా చాలా చాలా ముఖ్యమైన మూడవ అంశం. నాలుగవ అంశం ఏంటంటే ఆటిట్యూడ్ టువర్డ్స్ స్టూడెంట్. ఇది చాలా చాలా ప్రధానమైనటువంటి ఆటిట్యూడ్ టువర్డ్స్ స్టూడెంట్స్ అంటే చాలా వరకు ఒక అలవాటు టీచర్కి ఏముంటుందంటే బాగా చదివేవాళ్ళు, ర్యాంక్ తీసుకొచ్చేవాళ్ళు, చెప్తే వెంటనే ఫాలో అయ్యేవాళ్ళు, సో అడిగితే వెంటనే ఆన్సర్ ఇచ్చే వాళ్ళ పైన ప్రత్యేకమైన ఆసక్తి సహజంగానే ఉంటుంది. కానీ వాళ్ళ మీద పెట్టే ప్రత్యేక ఆసక్తి కొంత ఎక్కువ చొరవ తీసుకునేలో పూర్తిగా తప్పవటాల్సిన అవసరం లేదు. బాగా చదివే వాళ్ళకి కాస్త ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం కూడా తప్పలేదు. సో వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి కూడా పెట్టవచ్చు. కానీ యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ను నెగ్లెక్ట్ చేయడము, వాడు నాకు స్టూడెంటే కాదు అన్నట్లు భావించడము, మార్క్స్ రాకుంటే వాళ్ళను ఇన్సల్ట్ చేయడము, తర్వాత సో వాళ్ళకి అర్థమవుతుందా లేదా, ఫాలో అవుతుందా లేదా అనే విషయాన్ని గమనించకపోవడము. అదేవిధంగా కొందరు స్టూడెంట్స్ స్కూల్స్ నార్మల్గా ఉండడం వల్ల, స్కూల్లో మంచి రిజల్ట్ లేకపోవడం వల్ల ఇనిషియల్గా మంచి పెర్ఫార్మెన్స్ ఉండదు, కానీ చాలా పొటెన్షియల్ ఉంటుంది వాళ్ళకు, కానీ అట్లాంటి వాళ్ళని గుర్తించకపోవడం, ఇలాంటి అనేక విషయాల వల్ల మీకు మంచి స్టూడెంట్స్ కూడా సరైన ర్యాంక్స్ రావడం లేదు. కాబట్టి టాపర్స్ మాత్రమే పట్టించుకునేటువంటి యాటిట్యూడ్స్ కాకుండా టాపర్స్ మీద కాస్త దృష్టి కేంద్రీకరిస్తూనే ప్రతి స్టూడెంట్ని కూడా పట్టించుకోవడం అనేది చాలా ముఖ్యమైన అవసరం. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఆ టీచర్ చాలా కూల్ మైండెడ్తో ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, మేనేజ్మెంట్ నుంచి వీళ్ళకి ప్రెషర్ కానీ స్ట్రెస్ కానీ ఉండకూడదు. సో కాబట్టి ఆ టీచర్కి స్వేచ్ఛ ఉండాలి, ఏ క్వశ్చన్స్ చెప్పాలి, ఏ క్వశ్చన్స్ లేదు, ఏ లెసన్ ఎన్ని రోజులు చెప్పాలి దాని మీద కాస్త ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే మీకు స్టూడెంట్స్ న్యాయం జరుగుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద పెద్ద కాలేజెస్లో
చైతన్య నారాయణ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద మీకు వందల బ్రాంచ్ ఉన్నటువంటి కాలేజెస్లో ఈ స్టూడెంట్స్ ఆటిట్యూడ్ సరిగా ఉండదు. కానీ అప్కమింగ్ వచ్చేటువంటి కాలేజెస్లో, చిన్న నుంచి మధ్యస్థాయి కాలేజీల్లో సహజంగా వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి మీకు స్టూడెంట్స్ బట్టి ఆటిట్యూడ్ బెటర్గా ఉంటుంది. దానికి మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు పర్ క్లాస్ స్టూడెంట్ అయితే చాలా అవసరం. సో ఈ ప్రతి స్టూడెంట్ పైన రెస్పెక్ట్ చేసి ప్రతి స్టూడెంట్ న్యాయం జరగాలనేటువంటి భావన మేనేజ్మెంట్లో టీచర్ ఉండేటువంటి ఎకో సిస్టమ్ ఉన్నటువంటి కాలేజ్ కావాలి. ఇది 4వ అతి ముఖ్యమైనటువంటి అంశం. 5వది క్యాంపస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చాలామంది కొంతమంది పేరెంట్స్ ఇన్నోసెంట్గా మాట్లాడుతుంటారు. కాలేజ్ ఎట్లుంటుంది, ఫుడ్ ఎట్లుంటుంది, టీచర్స్ మంచిగా ఉండాలి, చదువు మంచిగా రావాలి, ర్యాంక్స్ రావాలి, ఇది చాలా అమాయకంగా అంటుంటారు. మిత్రులారా, మన చదువు అనేది, పెర్ఫార్మెన్స్ అనేది, ర్యాంక్ అనేది కేవలం టీచర్స్ మీద, ప్రిపరేషన్ టైం మీద ఆధారపడి ఉండదు. ఇది మనసుతోటి, ఆలోచనతోటి, ఇంటెలిజెన్స్ చేసే పని. కాబట్టి మీకు దానికి ఒక ప్రశాంతంగా ఉండేటువంటి క్యాంపస్ ఇది చాలా అవసరం. క్లాస్ రూమ్లో వెంటిలేషన్ ఉండాలి. అట్లీస్ట్ వెంటిలేషన్ హైదరాబాద్ అన్ని సందర్భాలు సాధ్యం కానప్పుడు ఏసీస్ ఉండడం అవసరము. తర్వాత మంచి లైటింగ్ ఉండాలి. వీలైతే మీకు స్మార్ట్ బోర్డ్స్, అది కంపల్సరీ అని చెప్పడం లేదు, ఉన్న వాళ్ళకు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, లేని వాళ్ళు కూడా అది మీకు అద్భుతమైన రిజల్ట్స్ సాధించే వాళ్ళు. సో అదేవిధంగా కారిడార్స్, టాయిలెట్స్, ప్రాపర్ డ్రింకింగ్ వాటర్, సో చుట్టుపక్కల ఎక్కువ రణగుణ ధ్వనులు లేకుండా కాస్త పీస్ఫుల్గా, కాస్త స్పేషియస్ కారిడార్స్, కాస్త సౌకర్యవంతమైనటువంటి క్యాంపస్. మీరు క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిట్స్ పిలాని లాగా, ఏటీస్ లాగా మనం ఇంటర్మీడియట్ కాలేజీలో ఊహించడం సాధ్యం కాదు. అది అవసరం కూడా లేదు కూడా. కానీ ఉన్నంతలో చాలా రిలాక్స్గా, హ్యాపీగా ఉండేటువంటి కాలేజ్ అట్మాస్ఫియర్ చాలా చాలా అవసరం. కాబట్టి మీ క్యాంపస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా దాని పాత్రను మనం తక్కువ చేసి చూడలేం. సో ఇది 5వది. 6వది రెసిడెన్షియల్ విద్యార్థులకు హాస్టల్ అండ్ ఫుడ్. ఇది నేను 6వ నెంబర్ పెట్టాను, కానీ ఒక రంగు చెప్పాలంటే అది ఫస్ట్ 1, 2, 3 పెట్టచ్చు. సో అందరూ రెసిడెన్షియల్ ఉండరు కాబట్టి అక్కడ పెట్టాను. సో హాస్టల్ చాలా ఇంపార్టెంట్. ప్రశాంతంగా నిద్రపోకుంటే, సో తెల్లవారి క్లాస్ ఎట్లా వినగలుగుతారు, ఎట్లా అర్థమవుతుంది, ఎట్లా నేర్చుకుంటాడు. పొద్దున టిఫిన్ సరిగా లేకుండా టిఫిన్ తినకుంటే క్లాస్ ఎట్లా అర్థమవుతుంది, దృష్టి ఎట్లా కేంద్రీకరిస్తాడు. కాబట్టి హాస్టల్ ఎట్లున్నాయి కాదు, ఫుడ్ ఎట్లయినా అది సాధ్యం కాదు. అనడానికి బాగానే ఉంటుంది, 2 రోజులు, 4 రోజులు, 10 రోజులు వచ్చుకోవచ్చు, 2 సంవత్సరాలు ఉండడం అనేది కష్టమైన విషయం. సో హాస్టల్లో ప్రశాంతంగా ఉండడము, సో మంచి మీకు దోమలు ఉండకపోవడము, ఇవి చిన్నగా కనిపిస్తాయని చాలా చాలా ముఖ్యం. నీట్నెస్గా ఉండడము, డ్రింకింగ్ వాటర్ ఉండడము, హాస్టల్లో టాయిలెట్స్, స్నానం చేయడం కోసం వాటర్ రెగ్యులర్ రావడము. హాస్టల్లో ఎండాకాలం కొన్ని సీజన్స్లో స్నానానికి నీళ్లు సప్లై చేయకుండా, స్నానం చేయకుండా ఏం కాదని చెప్పి కొన్ని రోజుల పాటు స్నానం చేయని శ్రీచిత్త నారాయణ క్యాంపస్ ఉన్నాయి. సో మా మేనల్లుడి ఐఐటి కూడా వచ్చింది, వారానికి 1-2 సార్లు స్నానం చేసేవాడు, నారాయణలో చదివేవాడు. సరే అన్నీ అట్లున్నాయని చెప్పడం లేదు, వాళ్ళు కూడా మార్చుకొని ఉండొచ్చు, కానీ అట్లాంటి ఫెసిలిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫుడ్, ఇంతకుముందు చెప్పిన ఫుడ్ హాస్టల్ అనేది కూడా చాలా చాలా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీకు అద్భుతమైన రుచికరమైన పోయే రోజు బిర్యానీ ఉంచనక్కర్లేదు, కానీ పరిశుభ్రత మీకు చాలా వాళ్ళకు మీకు వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, మీకు తర్వాత మీకు రకాల ఫుడ్లో కూడా మీకు బ్రెయిన్ ఫీవర్స్ వస్తున్నాయి, తర్వాత బట్టలు ఆరేసుకోవడం సరిగా లేకుంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, B12 డెఫిషియన్సీ వస్తుంది, D3 డెఫిషియన్సీ వస్తుంది. కాబట్టి హాస్టల్ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అద్భుతమైన రుచిగా లేకుండా శుభ్రత ఉండాలి, తినగలిగే స్థాయిలో రుచి ఉండాలి. బాగా రుచి స్పైసీ చేస్తే రోజు బిర్యానీ ఉంటే పిల్లలకు టేస్టే ఉంటుంది, రోజు జంక్ ఫుడ్ టేస్ట్ ఉంటుంది. అట్లా కాకుండా ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను, రుచిని, మూడింటిని బ్యాలెన్స్ చేసేటువంటి హాస్టల్స్ చాలా చాలా అవసరం. తర్వాత రిజల్ట్స్. చాలామంది ఏమంటే రిజల్ట్స్ ఆధారంగా మేము జాయిన్ చేస్తాం, రిజల్ట్స్ టాప్ వచ్చినది అని అంటుంటారు. సో ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం, దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. రిజల్ట్స్ను నిజంగా చెప్పాలంటే ఏ కాలేజ్ కూడా తమ పూర్తి స్థాయి రిజల్ట్స్ను, స్టూడెంట్ నెంబరు, పేరు, వాళ్ళకు వచ్చిన ర్యాంక్, రిజర్వేషన్, ఇవన్నీ వెబ్సైట్లో పెట్టే కాలేజీని ఇంతవరకు చూడలేదు. బహుశా ఏమైనా దృష్టికి రాకుండా చిన్న చిన్న కాలేజెస్ ఉండొచ్చు. కాబట్టి అవి ఎవరు కూడా రిజల్ట్స్ 100% చెప్పేది 100కు 100 యథార్థం చెప్పడానికి వీల్లేదు. కొంతమంది నిజం చెప్తుండొచ్చు, కొంతమంది అబద్ధం చెప్తుండొచ్చు, కొంతమంది అర్ధసత్యం చెప్తుండొచ్చు, కానీ రిజల్ట్ చెప్పినంత మాత్రం నిజం చెప్పడానికి వీలు. దానికి ఎంక్వైరీ చేసేటువంటి మెకానిజం కూడా లేదు. లాస్ట్ టైం వీడియో చేస్తాను, లాస్ట్ టైం ఆగస్ట్ రిజల్ట్స్ అవుతాయి. ఆల్ ఇండియా
సమ్ ర్యాంక్ 7th 9th ఒక ర్యాంక్ వస్తే 4 కాలేజీలు వేసుకున్నారు. అదే ఫోటో టీషర్ట్లు మార్చిండ్రు, వాళ్ళ బ్రాంచ్ మార్చిండ్రు, అదే స్టూడెంట్కు 4 కాలేజీలు వేసుకున్నారు. నేను వీడియో కూడా వేసాను దాని మీద. నాకు గుర్తున్నంత వరకు అది అలెన్ వాళ్ళు వేసుకున్నారు, కలకత్తాలో పాత్ ఫండర్ వాళ్ళు వేసుకున్నారు, బహుశా రెసిడెన్స్ వేసుకోవచ్చు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఒక 4 కాలేజీలు వేసుకున్నారు. ఫిజిక్స్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఒకటే స్టూడెంట్ 4 ఫోటోలు 4 వాళ్ళ కాలేజీ వాళ్ళ టీషర్ట్లతోటి. ఇక్కడ ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పలేము. మళ్ళీ ఎవరికో టాప్ ర్యాంక్ వచ్చినంత మాత్రాన మన పిల్లలకు న్యాయం జరుగుతుందని చెప్పడానికి వీల్లేదు. అనేక పెద్ద పెద్ద కాలేజెస్ టాప్ ర్యాంకర్స్ కోసము 10th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ తర్వాత స్టూడెంట్స్కు డబ్బులు ఇచ్చి తెచ్చుకొని ర్యాంకులు తెప్పించుకుంటారు. అట్లా టాప్ ర్యాంక్కి రావచ్చు, కానీ మన పిల్లలకు ప్రయత్నం జరుగుతుందో చెప్పలేము. కాబట్టి ర్యాంక్ రిజల్ట్స్ చూసేటప్పుడు 100% యథార్థం చెప్పడానికి వీల్లేదు. ప్రచారాన్ని మనం నమ్మకం కూడా అవసరం లేదు. ప్రధానంగా నేను చెప్పిన అంశాలన్నీ బాగుంటే రిజల్ట్స్ ఆటోమేటిక్గా బాగానే వస్తాయి. రిజల్ట్స్ అనేది కాన్సిక్వెన్స్ తప్ప పూర్తిగా రిజల్ట్స్ ఆధారంగా చేయలేము. ఉదాహరణ కొంతమంది చైతన్య నారాయణ చేస్తుంటారు, ఈ పలానా అక్షర భవన్లో ఈ క్యాంపస్లోకి వెళ్ళి 50% ఐఐటీ సీట్లు వచ్చినాయి, ఇక్కడ ఆల్ ఇండియా 10th ర్యాంక్ వచ్చింది అని చెప్పి దాన్ని మార్కెట్ చేసుకొని అవే అక్షర క్యాంపస్ అని చెప్పి పిఆర్ వాళ్ళు వాళ్ళ టైఅప్ ఉన్నట్టు స్కూల్ వాళ్ళు నానా భజన చేస్తూ వాళ్ళు అడ్మిట్ చేస్తున్నారు. ఈ ర్యాన్స్ వచ్చి అక్షరభవన్ అని చెప్పి ఈ బిల్డింగ్లో రిజల్ట్స్ అని చెప్పి అక్షరభవన్ తోటి నేను ఉదాహరణ చెప్తున్నాను. అక్షరనా మరొకట నేను అంత డీప్గా నాకు గుర్తుపెట్టలేదు, చెప్తున్నాను. కొన్ని ప్రీమియం క్యాంపస్ అక్షర అంటారు, కావూర్ హిల్స్ అంటారు, కేకే క్యాంపస్ నారాయణ అంటారు, రకరకాల పేర్లు పెడతారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేరుతోటి హైలైట్ చేస్తుంటారు. అట్లా 10 బిల్డింగ్ పెడతారు, 10 క్యాంపస్కి అదే పేరు పెడతారు, 2000 మంది 3000 మంది డబుల్ ఫీజు తీసుకుంటుంటారు. కాబట్టి ఆ రిజల్ట్స్ ఆధారంగానో పలానా బిల్డింగ్లో వచ్చిందనో లేకపోతే పలానా అని చెప్తున్నారు, దానివల్ల జరగదు. మీరు పోయిన బిల్డింగ్లో ఉండే స్టాఫ్ నెక్స్ట్ ఇయర్ వేరే దగ్గర ఉంటారు, అసలు మీకు కావాల్సిన సంబంధం ఉండదు. వీళ్ళకు ఒక అద్భుతమైనటువంటి మార్కెటింగ్ టెక్నిక్స్ గమనించి వేల కోట్ల వ్యాపార సంస్థ సృష్టించారు. ప్రధానంగా దీనిలో పెద్ద పెద్ద కాలేజీలు దిట్ట, అటు కోటా నుంచి కానీ తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి కాలేజెస్ కానీ. కాబట్టి రిజల్ట్స్ కానీ ఒక బ్రాంచ్లో ఎంత % మందికి మంచి సీట్స్ వచ్చినాయి. అందరికీ ఐఐటీ సాధ్యం కాదు. ఐఐటీ 1% సీట్స్ ఉంటే అప్లై చేసే వాళ్ళు మ్యాక్సిమం 5% 10% వస్తాయి. కొన్ని బ్రాంచ్లో ఎక్కువ పర్సెంట్ వచ్చింటే వాళ్ళందరూ అన్ని బ్రాంచ్ ఉండే టాపర్స్ ఒక దగ్గర పెడితే వాళ్ళకి ఎక్కువ సీట్ రావచ్చు. ఇక ర్యాండమ్గా తీసుకునే శాంపిల్ ప్రకారం చూస్తే ఆ మొత్తం కాలేజీలో వచ్చే సీట్లు మ్యాక్సిమం బాగా 5% కంటే మించి ఉండవు ఐఐటీ సీట్లు. సో ఐఐటి, ఎన్ఐటి, IIIT, బిట్స్ పిలాని, కొన్ని మంచి విఐటి, మణిపాల్, అమృత, కామెడ్కి మంచి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఇట్లా ఇంకా కొన్ని మంచి యూనివర్సిటీలు అడ్మిషన్స్, ఐసర్, నైసర్, సో సియూయూటీ ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా మంచి అడ్మిషన్ కింద అయిపోతే అట్లాంటి వాళ్ళు కనీసం సీట్లు వచ్చే వాళ్ళు ఒక 60-70% ఉంటే మంచిది. సో అట్లా ఆ ప్రకారం చూడండి. ఎవడికో ఐఐటి 100 ర్యాంక్ వస్తే మనకేం ప్రయోజనం? కాబట్టి ఎక్కువ మా పర్సంటేజ్ ఆఫ్ ర్యాంక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరో టాప్ ర్యాంక్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఇవాళ రేపు పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజ్ వచ్చిన తర్వాత ఒక సామాన్యమైన ఎమర్జింగ్ కాలేజెస్ 100 లోపు ర్యాంక్ సాధించడం అనేది చాలా చాలా కష్టమైన పని. ఎందుకంటే టాపర్స్ వాళ్ళ దగ్గర రారు, వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి కొనుక్కొని పోతుంటారు, ఫ్రీ ఇస్తుంటారు, హాస్టల్ ఫ్రీ ఇస్తుంటారు. ఆ శక్తి చిన్న కాలేజీలకు ఉండదు. కాబట్టి 2 అంకెల 3 అంకెల ర్యాంకులు అనేది వర్తమాన కాలేజీలో ఇతర కాలేజీలకు చాలా చాలా కష్టమైన పని. కాబట్టి ఆ టాప్ ర్యాంక్ ఎంత అనేది ప్రామాణిక కాదు. నిజంగా ఇప్పుడు చాలా వర్తమాన కాలేజెస్కు, ఎదుగుతున్నటువంటి న్యూ ఏజ్ కాలేజెస్కు మంచి స్టూడెంట్స్ వస్తే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెప్పించేటువంటి శక్తి కూడా ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఆ స్థాయి పిల్లలు ఇక్కడ రావట్లేదు లేదు. వాళ్ళు ఆల్రెడీ కొంతమంది వాళ్ళు పెట్టుబడిదారులు ఉండేటు కాలేజెస్ సహజంగా పోవాల్సి వస్తుంది. నా కొడుకు టాపర్ ఐఐటి 2 అంకెల 3 అంకెల ర్యాంక్ వస్తుంది. అప్పుడు నాకు ఎవడో మా ఇంటికి వచ్చేసి ఫ్రీ ఇస్తాను, నీకు ఉల్టా 10 లక్షలు ఇస్తాను, సహజంగా ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ నేను ఆడికే పంపిస్తాను. నా కొడుకు న్యాయం జరుగుతుంది, ఫీజు ఉండదు, వీలైతే నాకు రిటర్న్ డబ్బులు ఇస్తారు. కాబట్టి ఆ శక్తి పెద్ద కాళ్ళకు ఉంది, చిన్న కాళ్ళకు ఉండదు. కాబట్టి మీకు ఏంటంటే వాటి ఆధారంగా అనేది మనము కాలేజీని ఎంపిక చేసుకోవడం సరైనటువంటిది కాదు. ఇంకా చివరిది 8వది, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, డే స్కాలర్స్కి ఇంపార్టెంట్. అంటే లొకేషన్ అండ్ యాక్సెస్. ఇప్పుడు చాలామంది అంటారు నాకు మంచి కాలేజ్ కాదు, ఎంత దూరమైనా పర్లేదు అంటారు. అది హాస్టల్ లాజిక్ కరెక్ట్, కానీ డే స్కాలర్స్ లాజిక్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. వాళ్ళు మీ కాలేజ్ ఎక్కడ ఉంటుంది, మీరు మియాపూర్లో ఉంటారు, లేకుంటే అది ఎక్కడో మీకు విద్యానగర్లో మీ కాలేజ్ ఉంటుంది, లేక ఎల్బీ నగర్లో వాళ్ళు ఉంటారు, ఎస్ఆర్ నగర్లో కాలేజ్ ఉంటుంది, లేకుంటే మాదాపూర్లో ఉంటారు, సికింద్రాబాద్లో కాలేజ్ ఉంటుంది. దానివల్ల ఏం ప్రయోజనం? రోజు 1.5 గంటన్నర, పోను 1.5 గంటన్నర, 2 గంటలు, 3 గంటలు, 3 గంటలు ఎగ్జాస్ట్ అయిపోతారు. సో అలసిపోతారు. 1 గంటన్నర ప్రయాణం చేసి ట్రాఫిక్ వెళ్ళిన తర్వాత చికాకు ఉంటుంది, ఫస్ట్ క్లాస్ అర్థం కాదు. ఇంటికి వచ్చి ప్రయాణం చేసినాక మళ్ళీ 1 గంట అవుతుంది. 3-4 గంటల ప్రయాణంలో అలసట వెళ్ళిపోతే వాళ్ళు ప్రిపరేషన్ అయ్యేది ఎక్కడ? కాబట్టి ఒక మెట్టు తక్కువ స్థాయి కాలేజ్ అయినా సరే మీకు దగ్గర చూసుకోండి, నియర్ బై కాలేజ్ చూసుకోండి. కానీ మీకు ఆ ప్రిపరేషన్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు లొకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
ఎబో యావరేజ్ కాలేజెస్ హైదరాబాద్లో ప్రతి లొకేషన్లో ఉన్నాయి. మీరు ఆ లొకేషన్స్కి రావాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఒక అరగంట కంటే మించి ప్రయాణం ఉన్నటువంటి కాలేజ్ సజెస్టబుల్ కాదు, అనివార్యమైతే తప్ప. కాబట్టి మీకు లొకేషన్ డేస్గా చాలా ఇంపార్టెంట్. హాస్టల్ వాళ్ళకు కూడా లొకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాదు, కాస్త లొకేషన్ అనేది కాస్త పీస్ఫుల్గా ఉండి జర్నీకి అనుకూలంగా ఉంటే బెటర్. ప్రతిసారి పిల్లలు రారు, అయినా కూడా ఇవాళ ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి. చాలామంది మాదాపూర్ అంటుంటారు. సో అదొక బ్రాండ్ క్రియేట్ చేస్తుంది చైతన్య నారాయణ. మాదాపూర్ అంటే మాదాపూర్ ఐటెక్స్ ఉంటుంది కాబట్టి మాదాపూర్ ఉండే కాలేజ్ టాప్ ఉంటుంది, ఆ ఐటీ కాగలుగుతా ఒక పర్సెప్షన్ అంటూ ఐటెక్స్ మాదాపూర్లో కాలేజ్ కానీ టాప్ కాలేజ్ అనేది ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తుంది పేరెంట్స్. కాలేజ్ హాస్టల్ మాదాపూర్ ఎందుకు వెళ్ళాలి? కాబట్టి మాదాపూర్ ట్రాఫిక్ లేకపోతే చాలా హైయెస్ట్ ట్రాఫిక్ ఏరియా మాదాపూర్. హాస్టల్లో కదా అవుట్స్కట్స్ బెటర్, లేదా యాక్సెసిబుల్ ఉండాలి. మాదాపూర్ హాస్టల్కి వెళ్ళడం అనేది నా దృష్టిలో ఏమాత్రం అవసరం లేదు. కాబట్టి మాదాపూరే లో మాత్రమే టాప్ ఉంటుంది అనేది ఏమీ లేదు. కాబట్టి హాస్టల్కు మీకు ఎక్కడైనా మంచి క్యాంపస్, హాస్టల్ కాస్త వీలైతే కాస్త గ్రౌండ్, లేకుంటే కాస్త ఇండోర్ గేమ్స్, కాస్త వెంటిలేషను, వీలైతే కొంచెం గ్రీనరీ, కాస్త ప్రశాంతంగా ఆహ్లాదం ఉండే క్యాంపస్ బెటర్. సరే అట్లాంటి అవకాశం జేఈ నీట్ వాళ్ళకి చాలా తక్కువ. బట్ ఉన్న వాటిలో చూసుకోండి, కాస్త మంచి క్యాంపస్ తీసుకోండి. నేనైతే అవుట్స్కట్స్లో ప్రిఫర్ చేస్తానండి. మీరు వరంగల్ నల్గొండ వాళ్ళకైతే మీకు ఈసీఎల్, నేరేడ్మట్టు, సో అటు కీసరా, మా భువనగిరి వాళ్ళంతా కీసరా, లేదా మీకు బోడుప్పలు ఇట్లాంటి ఏరియా. రాయలసీమ, మహబూబ్ నగర్ ఇట్లాంటి వాళ్ళకైతే మీరు శంషాబాదు, సో ఇట్లాంటి వైపు ఏరియాలు. లేకుంటే మెదక్ అటువైపు నుంచి వచ్చే వాళ్ళకైతే సంగారెడ్డి దగ్గర మియాపూర్ వరకు. ఇటు కరీంనగర్, నిజామాబాద్, మెదక్ నుంచి వచ్చే వాళ్ళకు సికింద్రాబాద్, సుచిత్ర రెసిడెన్షియల్స్. సో అట్లా ప్రాపర్గా రూట్స్ చూసుకోండి. విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి ఎల్బీ నగర్, కొత్తపేట, సో అటు ఏరియాలో ఎక్కువ మంచివి లేవు, కొద్దిగా లోపలికి రావాల్సి వస్తుంది. కానీ ఎక్కడో టూ మచ్ ఆఫ్ ఇంటీరియర్ రోడ్లు ఉండకుండా, ట్రాఫిక్ ఇష్యూస్ ఉండి, చిన్న చిన్న కారిడార్స్ ఉండి, చిన్న చిన్న గల్లీలు ఉండి, సో వాటికంటే కాస్త మంచి లొకేషన్ ఉండేటట్టు చూసుకోవడం డేస్కల్స్కి చాలా చాలా మంచిది. కాబట్టి ఒక్క టీచర్స్ మంచిగున్నంత మాత్రాన, ఎక్కడో కొంతమంది ర్యాంకులు వచ్చేంత మాత్రాన అది మీ పిల్లలకు న్యాయం జరగదు. ఇట్లా ఒక సమగ్రమైనటువంటి ప్రాతిపదిక చూసుకుని 8 సాటిస్ఫై చేసే కాలేజ్ ఉండకపోవచ్చు, కానీ మీరు 5, 6, 7, 8 సాటిస్ఫై చేసే కాలేజ్ ఉండాలి. 8లో మీరు ఏమి ముఖ్యం అనుకుంటున్నారో వాటి ప్రకారం చూసుకోండి. కానీ 8లో కూడా ఒక బేస్ లైన్ కంటే పైన కాలేజీని చూస్ చేసుకోండి. అట్లాంటి కొన్ని మంచి కాలేజీలను మేము సెలెక్ట్ చేసాం. రానున్న కొన్ని వారాల్లో మరికొన్ని మంచి కాలేజీ కూడా మనం అన్వేషిస్తున్నాం, పరిశోధిస్తున్నాం. సో ఇంకొక 4 కాలేజీలో మీకు సజెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. 1-2 వారాల్లో మీకు ఆ కాలేజీ యొక్క వివరాలు వస్తాయి. సోదర్మ ఎడ్యుకేషన్కి రోజు జూమ్ మీటింగ్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది. సో స్క్రీన్ మీ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. ఇంజనీరింగ్, స్కూల్, ఇంటర్మీడియట్ అన్నిటికి సంబంధించి అడ్మిషన్ కోసం ఫ్రీ గైడెన్స్ ఎస్బీఐ టాక్స్ సోదర్మ ఎడ్యుకేషన్ అందిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.